ఇంకోటి అవును, అతను ఫస్ట్ నుండి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండి కూడా అబద్ధ హామీలతోనే అతను అధికారం చేకూర్చుకుంటాడు. అదే అంటారు, ఆ, అధికారం వచ్చిన తర్వాత అదేదో ఒడ్డు దాటిన తర్వాత తెప్ప తెగేసిన టైప్లో చంద్రబాబు మాట్లాడతాడు. పిల్లలకి కనండి అంటారు, కంటారు. కళ్ళిన తర్వాత వాళ్ళను పోషక భారం అంతా వాళ్ళకు ఫస్ట్ నుండి ఎల్కేజీ నుండి వివాహం అయ్యేంత వరకు చంద్రబాబు చూసుకునేది ఉంటాడని హామీ ఇస్తాడా? అబద్ధ హామీలతో అధికారానికి చేకూర్చుకొని ఇట్లా మాట్లాడుతుంటాడు. అంత బూటకము ప్రభుత్వము. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 32,000 కోట్లు అప్పు చేస్తే ఇతను 2 సంవత్సరాలు కూడా కాలేదు 3,000 అబద్ధ హామీలతో 3,000 బడ్జెట్తో ఉన్నాడు. అలాంటి చంద్రబాబుని నమ్మి ఎవరిని నమ్ముతారు? నమ్మరండి. 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటాము. దానిదే సంకల్పంతో మేమంతా ఉన్నామని